మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విషయంలో క్యాండిడేట్ల విషయంలో చిచ్చు రగులుతుందని చెప్పాలి. మరి ఈ చిచ్చు అనేది ఎక్కడి వరకు దారితీస్తుందో తెలియదు. సో సీనియర్ లీడర్ అయిన అంజన్ కుమార్ యాదవ్ నాకెందుకు టికెట్ ఇవ్వరనే విషయంలో ఆయన మొదటి నుంచి స్ట్రైట్ అవే అడుగుతున్నాడు. సో ఆయనను కాదనేసి టికెట్కి వేరే వాళ్ళకి కన్ఫర్మ్ చేయడంతో ఇప్పటికీ ఇంకా తన మాటలని తన ధాటిని ఆయన ఎక్కడ ఆపలేదు. హుటాహుట్న మీనాక్షి నటరాజన్ వీళ్ళంతా వెళ్ళి ఆయన్ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆయన మనసులో ఉన్న ఆవేదననైతే ఆయన బయట పెట్టడం జరిగింది. ఆయన చెప్తున్న మాటలు ఏంటంటే, అంజన్ కుమార్ యాదవ్ ఎప్పుడూ ఓడలేదు, ఓడించిరు అనే మాటను కూడా ఆయన బయట పెట్టడం జరిగింది. అంతేకాకుండా కష్టకాలంలో ఉన్నప్పుడు నేను కంటెస్ట్ చేస్తే మంచి రోజులు వచ్చేసరికి ఇంకో ఎవరో కంటెస్ట్ చేస్తే నాకు బాధగా ఉంటుంది కదా, కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నాకు టికెట్ ఇచ్చేవారు కదా అనేసి ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా ఏంటంటే ఆయనను బుజ్జగించడానికి ఎవరెవరు పోయినరు, సో నేరుగా అధిష్టానము వీళ్ళని పంపించింది. దీంట్లో ఈయన మాటలు ఒకసారి విందాం. అంజన్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఓడిపోలే. అంజన్ కుమార్ యాదవ్ను ఓడగొట్టిరు. ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి, మీరందరు కష్టకాలంలో నేను కాంటాక్ట్ చేస్తా, మంచి రోజులు వచ్చే వరకు ఇంకెవరు వస్తారు అనేది బాధనే ఉంటుంది కదా. బుజ్జగించడానికి వైరు మంత్రి వివేక్ వైరు, మంత్రి పొన్నం ప్రభాకర్ వైరు. కానీ ఏదేమైనా కూడా అప్పటికి కూడా ఆయన మనసులో ఆవేదన బయట పెట్టాడు. కష్టకాలంలో ఉండి పోటీ చేసి అప్పుడు ఓడిపోయిన విధానాన్ని ఇప్పుడు గుర్తు చేసిరు. కష్టకాలంలోనే మేము పార్టీని అంటుపెట్టుకొని చాలా బాసటగా ఉన్నాము, ఈరోజు మాత్రం మంచి రోజుల్లో వేరే వాళ్ళు కంటెస్ట్ చేస్తే మాకు బాధగా ఉండదా, అసలు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందా, చిత్తశుద్ధి ఉంటే నాకు టికెట్ ఇచ్చేవాళ్ళు అనేసి ఆయన అంటే ఈయన లాంటి అసంతృప్తితో ఉన్న వాళ్ళు కొంతమంది బయటపడలేదు. బట్ నేరుగా అంజన్ కుమార్ యాదవ్ బయటపడ్డాడు. అయితే దీంతో ఏమైందనంటే ఇప్పుడు సీనియర్లు ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు అసలు కాంగ్రెస్ కొసర కాంగ్రెస్ అనే మాట వినిపిస్తుంది. అంటే ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని పార్టీకి లాయలిస్ట్గా ఉన్న వాళ్ళందరినీ కాదని ఈరోజు అడిగినప్పటికీ కూడా మీరు గెలవరు, మేము గెలుపు గుర్రాలకే అంటే సర్వే చేయించి గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చినామని చెప్తున్న నేపథ్యము వాళ్ళకు రుచిస్తలేదు. అంటే ఇటు మొన్న కంటోన్మెంట్లో జరిగిన విషయం కావచ్చు, ఇప్పుడు జూబ్లీ హిల్స్ విషయం కావచ్చు, వాళ్ళకి అది పొసుగుతలేదు. ఇద్దరి మధ్యలో అసలు ఎక్కడ కూడా అండర్స్టాండింగ్ ఉండట్లేదు. అయితే ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అయింది. దీంతో పాటుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా తలపట్టుకుండంట. ఇప్పుడు వీళ్ళందరూ ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఇప్పుడైతే ఎవరికి వాళ్ళు శత విధాల కష్టపడితే కనీసము బీఆర్ఎస్కి సరి అయిన పోటీ అయినా ఇవ్వగలరా అనే చర్చ నడుస్తుంది. ఈ నేపథ్యంలో అసలు హస్తానికి ఎన్ని కష్టాలు ఉన్నాయంటే అసలు కొసరనే కాడ అసలు మమ్మల్ని కాదని మేము ఇన్నాళ్ళు పార్టీని పట్టుకొని ఉంటే మాకు నానా లెక్కలు చెప్పేసి అంజన్ కుమార్ యాదవ్కి ఇస్తే ఓడిపోతాడు, లేదంటే ఆల్రెడీ వాళ్ళ కొడుకుని రాజ్యసభ చేసినాం, ఈయనకు ఎంపీ టికెట్ ఇచ్చినాం, ఈయన ఓడిపోయింది కాబట్టి ఈయనకు ఇవ్వటం లేదనే విషయాన్ని అంజన్ కుమార్ యాదవ్ జీర్ణించుకోలేకపోతుండు. సరే అలాగే పోనీ అక్కడ మైనార్టీ ఓట్లు ఎక్కువ కదా, పోనీ అంజన్ కుమార్ యాదవ్ కన్నా టికెట్ ఏమని ఇస్తారా అంటే అది లేదు. దీంతో ఏమవుతుంటే మెల్లగా సీనియర్లని పక్కన పెట్టేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఫ్లేవర్ లేకుండా వాళ్ళని పక్కన పెట్టేసి పారాచూట్ నేతలకే టికెట్లు ఇస్తున్న వైనాన్ని జీర్ణించుకోలేని వైనం. అయితే ఇప్పుడు బాగానే ఉంది, ఓకే నవీన్ యాదవ్కి టికెట్ ఇచ్చారు. బట్ నవీన్ యాదవ్ గురించి కాన్స్టిట్యున్సీలో ఏం మాట్లాడుకుంటున్నారు అనేది ఆ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి తెలుసు, అందులో కాంగ్రెస్ పార్టీలో ఉన్న లీడర్లకు కూడా తెలుసు. ఇప్పుడు ఈ నేపథ్యంలో అసలు కొసరైన దాంట్లో ఈ అసలు వాళ్ళు ఇప్పుడు సపోర్ట్ చేస్తారా గెలిపించడానికి? అసలే సర్వేలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి గత చేదు అనుభవాలని గుర్తుకు చేస్తున్నాయనేసి మాట్లాడుకుంటున్నారు. ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వచ్చిన బై ఎలక్షన్ కావచ్చు, లేదంటే ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వచ్చిన బై ఎలక్షన్లలో ఏ రకంగా డిపాజిట్లు కోల్పోయారనే విషయాన్ని ఆ చేదు జ్ఞాపకాలని వాళ్ళు మళ్ళా వెంటాడుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పుడు టికెట్ ఇవ్వలేదు, ఆవేదనకు గురి చేసిర్రు, ఏ రకంగా సపోర్ట్ చేస్తారనేది ఇక్కడ వచ్చిన పెద్ద ఎందుకు టికెట్ ఆశించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ నవీన్ యాదవ్కి టికెట్ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరి వర్గం వాళ్ళు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అందరూ కూడగట్టుకుంటేనే అంటే మాజీ ఎంపీలు కావచ్చు, తర్వాత మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఇప్పుడున్న ఎంపీలు ఓవరాల్గా మొత్తము మూకుమ్మడి దండయాత్ర చేస్తే తప్ప కనీసం అంటే బీఆర్ఎస్కి టఫ్ ఫైట్ ఇచ్చే పరిస్థితి కూడా లేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎవరికి వారు యమునా తీరే అనుకుంటున్న సందర్భంలో కష్టకాలం కనిపించట్లే.
ఇప్పుడు బుజ్జగించిరు, ఓకే, ఆయన అలిగిండు కాబట్టి బుజ్జగించారు, కానీ ఆయన మనసుకు నచ్చాలి కదా సపోర్ట్ చేయడానికి. ఇప్పుడు హజారుద్దీన్ ఉన్నాడు, ఇప్పుడు హజారుద్దీన్ మనసు పెట్టి పనిచేస్తాడా? ఏదో ఎట్లుందంటే ఆయన పరిస్థితి కూడా అది వస్తుందో రాదో తెలియదు. ఆ ఎమ్మెల్సీని ఇప్పుడు ఆయనకి అంటగట్టిరు. కానీ అక్కడ పోటీ చేయాల్సింది ఎవరు? హజారుద్దీన్ కదా పోటీ చేయాల్సిందే. మైనార్టీ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఆ మైనార్టీ ఓట్లపైనే ఇప్పుడు డిపెండ్ అయి ఉంది కాంగ్రెస్ పార్టీ. కానీ మరి అదే మైనార్టీకి టికెట్ ఇచ్చి ఉంటే అయిపోయేది కదా. ఏ రాజకీయాలు చేసి అతనికి టికెట్ రాకుండా చేశారు అనే విషయం హజారుద్దీన్కి తెలుసు. అక్కడ హజారుద్దీన్ ఇన్ఫ్లుయెన్స్ అయితే మైనార్టీస్ మీద ఉంటుంది కదా. అయితే మొత్తం అంటే ఇప్పుడు ఎంఐఎంఓలు సపోర్ట్ చేస్తే ఆ సీటు గెలుస్తుంది అన్నప్పుడు గతంలో ఎన్నిసార్లు గెలిచింది ఎంఐఎం అక్కడ జూబ్లీ హిల్స్లో? చాలా ఈక్వేషన్స్ ఉన్నాయి. గుడ్డిగా ఎంఐఎంఓలు సపోర్ట్ చేస్తే గెలిచేస్తారు అని మాట్లాడుతారు, కానీ చేయాల్సింది ఎంఐఎంఎల్ కాదు. ఇప్పుడు మొత్తము కాంగ్రెస్ లీడర్లందరూ కూడా అసంతృప్తితో ఉన్న వాళ్ళందరూ కూడా తమ మనసు మార్చుకొని చిత్తశుద్ధితోటి వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే తప్ప కనీసం ఫైట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో అంటే అనవసరంగా మేము లేని తలకాయ నొప్పి నెత్తికెత్తుకున్నామా అనే సిచ్యువేషన్లో కూడా ఉన్నారట. ఏంటి, ఈ అంజన్ కుమార్ యాదవ్ అలిగిన తర్వాత బుజ్జగింపుకు పోయినప్పటికీ కూడా మళ్ళీ ఆయన బయటకు వచ్చేసి కష్టకాలంలో ఉన్నప్పుడు మేము పోటీ చేసినాము, మంచి రోజుల్లోనేమో వేరే వాళ్ళకు టికెట్ ఇస్తారు, నిజంగానే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు అని చెప్పేసి అంజన్ కుమార్ మాట్లాడిన మాటలే ఈరోజు వైరల్గా మారినాయి.